అందరికీ నమస్కారం. మారుతి వండర్స్కి స్వాగతం, సుస్వాగతం. ఈ మధ్య నేను పెడితే ఆటోమోటివ్ సిస్టమ్స్ ఇంజిన్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ప్రతి ఒక్క వీడియోలో. ఎలా ఉంటారో ఏంటి కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్త విషయం ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టేయండి. కట్ట దేశంలో వీడియోలతో పాటుగా ఆటోమోటివ్ గురించి నాకు తెలిసింది చెప్తున్నా. మొత్తం ఇంజిన్ ఎట్లా పనిచేస్తుంది, దేంతో పనిచేస్తుంది, ఏమి ఉంటాయి అందులో ఒక్కొక్క పార్ట్గా చెప్తున్నా. ఇంకా లూబ్రికేషన్ సిస్టము, కూలింగు, ఫ్యూల్ సిస్టము, టైమింగ్ సిస్టమ్ కూడా అయిపోయింది. టైమింగ్ తర్వాత మొత్తం టైమింగ్ గేర్లు మొత్తం చూపించిన. టైమింగ్ గేర్ తర్వాత ఒక కవర్తో ప్యాకింగ్ ఉంటుంది ఇంజన్. దాని తర్వాత ముందర ఏముంటుంది అయితే ఇప్పుడు చూద్దాం. ముందర ఏముంటుంది, అది ఎట్లా పనిచేస్తుంది, ఇంకా ఫోటో చూపిస్తూ వీడియో చెప్తూ చూస్తూ ఉండండి. ఎట్లున్నా మీకు కామెంట్ చేయరు. ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి మాత్రం మెసేజ్ చేయర్రి. మీ డౌట్స్ మాత్రం క్లియర్ చేస్తా. ఎందుకంటే మనం చదువుకున్న పిల్లలకి, మెకానిక్ నేర్చుకున్న పిల్లలకి అందరికీ ఉపయోగపడతాం అనుకుంటున్నా. అందుకే ఇలాంటి వీడియోలు చేస్తున్నా. అంటే ఆటోమొబైల్ ఫీల్డ్ అనే ఎక్స్పీరియన్స్ని అందరికి చెప్తే బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే ఖత్తర్లో నేను ఉన్నా కానీ టైం కుదరక, బ్యాటరీ వెళ్ళక, ఎక్కడ లొకేషన్స్ కూడా అన్న ప్లేస్ చూపించలేకపోతున్నా. ఇంకా డ్యూటీ టైం బాగా బిజీ ఉన్నది. ఎప్పుడైనా బయటకు వెళ్తే అవి చూపిస్తారు కూడా. అప్పటి వరకు ఖాళీ ఉండడం ఎందుకు, నాకు తెలిసిన విద్య చెప్తే అయిపోద్ది కదా అని అనిపించి ఇట్లా వీడియో చేస్తున్నాను. ఆటోమొబైల్ ఫీల్డ్లో నా ఎక్స్పీరియన్స్ని అందరితో పంచుకుంటే బాగుంటుంది కదా. అసలు ఇంజన్ ఎట్లా పనిచేస్తే ఏంటి ఒక్కొక్క వీడియో రూపంలో మీ ముందు తీసుకొస్తున్నా. రోజు ఒకటి. ఇప్పటికి ఇంజన్ ఇట్లా ఏంటి, ఇంకా ఇప్పుడు ఇంజన్కు మొత్తం ఇంజన్ బ్లాక్ చూసినాము. బ్లాకు, ఫైరింగు, కూలింగ్ అన్నీ చాలా అయిపోయింది. ఇంకా ఆ కార్ టైమింగ్ గేర్ల కవర్ మూసేస్తాం. ఆ కార్ మూసిన తర్వాత ఇంకా ముందర ఏముంటుంది, దాని తర్వాత నెక్స్ట్ వెనక్కి పవర్ ఎట్లా వెనకస్తే ఎట్లా తయారవుతుంది, వెనక నుంచి చూద్దాం. అది ఇప్పుడు ముందర ఇది ఒకటి చూసేయండి. ఇది చూసిన తర్వాత నెక్స్ట్ ఈ కంటిన్యూ వెనక్కి వెళ్ళిపోతాం. చూసారు కదా, ఇంకా చూస్తూ ఉంటుంది. ఫోటో తీస్తూ చెప్తా. నిన్నటి వీడియోలో ఈ టైమింగ్ గేర్లు చూసారు. ఇవన్నీ గేర్లు ఒక కవర్తో మూసేస్తారు. కవర్తో మూసిన తర్వాత ముందర ఏమున్నాయి చూడండి. ఇంకా టైమింగ్ గేర్లు తర్వాత దీనిపైన ఒకటి దీనిలో కవర్ ఉంటుంది. కవర్తో మూసేస్తారు. మొత్తం బోల్ట్తో ఫిట్ చేసిన తర్వాత క్రాంక్ షాఫ్ట్ నుంచి టైమింగ్ గేర్లు తిరుగుతాయి ఒక గేర్ ద్వారా. దాని తర్వాత అది మూసిన తర్వాత అదే క్రాంక్ షాఫ్ట్కి ఈ పుల్లి ఫిట్ అవుతుంది. క్రాంక్ షాఫ్ట్ పుల్లి అంటే క్రాంక్ షాఫ్ట్తో తిరుగుతూ ఉంటుంది. ఈ తిరుగుతూ ఈ బెల్ట్ ద్వారా ఈ రెండింటిని తిప్పుతుంది. ఇది ఫ్యాను. రేడియేటర్లో వాటర్ కూల్ చేయడానికి వాడతారు. అంటే ఇది రేడియేటర్లో గాలి తీసుకొని రేడియేటర్లో వాటర్ కూల్ చేస్తుంది ఫ్యాను. ఇది తిరుగుతూనే ఉంటుంది కంటిన్యూ. క్రాంక్ షాఫ్ట్ ఎంతసేపు తిరిగితే అంతసేపు తిరుగుతూనే ఉంటుంది. అలాగే ఇది ఆల్టర్నేటర్ డైనమో అంటారు. ఈ ఆల్టర్నేటర్ అంటే బ్యాటరీ, ఏ వెహికల్ స్టార్ట్ కావడానికి బ్యాటరీ వాడతాం కదా, ఆ బ్యాటరీ ఛార్జ్ కావాలా, ఆ వెహికల్కి ఎంత పవర్ కావాలా, మొత్తం పవర్ అంతా ఇచ్చేది ఈ ఆల్టర్నేటర్. అంటే ఇంజిన్ నడిచేంతసేపుగా లోపల టైం అంత తిరుగుతున్నాయి కదా. ఈ క్రాంక్ షాఫ్ట్కి పుల్లితో తిరుగుతూ ఉంటుంది. ఈ తిరిగేంతసేపు ఈ ఆల్టర్నేటర్ తిరుగుతూనే ఉంటుంది, పవర్ ఇస్తూనే ఉంటుంది. బ్యాటరీ ఛార్జ్ చేస్తుంది, మన దాంట్లో ఉండే అన్ని లైట్లకి పవర్ ఇస్తుంది. ఇది పుల్లి ఆల్టర్నేటర్. ఇలా వాటర్ అంతా హీట్ అవుతాయి కదా, హీట్ కూల్ చేయడానికి రేడియేటర్లో గాలి తీసుకొని కూల్ చేయడానికి ఇది ఫ్యాన్ కూడా తిరుగుతూనే ఉంటుంది ఇంజన్ నడిచేంతసేపు. ఇది ఇంజన్కి కూల్ చేయడానికి, బ్యాటరీ ఛార్జ్ చేయడానికి ఈ రెండు వాడతారు. ఇంకా దీని తర్వాత ఇది చూడండి, ఇది అర్థమైందా. ఈ క్రాంక్ షాఫ్ట్ మొత్తం ఈ ఇంజన్ మొత్తం మూసి టైమింగ్ గల కవరు, దాని తర్వాత క్రాంక్ పుల్లి తిరిగినంతసేపుగా ఈ ఫ్యాన్ తిరగడము, ఆల్రెడీ తిరగడం, ఈ రెండు సప్లై చేస్తుంది. అంటే ఇది కూల్ చేస్తుంది, ఈ బ్యాటరీ పవర్ ఇస్తుంది. అదండి ఈ రేడియేటర్ కూలింగ్ సిస్టమ్ అండ్ బ్యాటరీ ఛార్జింగ్ రెండు చేసేటి ఇవన్నీ. ఇంజన్లో మొత్తం లోపల చూసినాము, పైన చూసినాము, కింద లోపల సిస్టమ్స్ చూసినాము. దాని తర్వాత బయట ఇంజన్ ఫ్రంట్ సైడ్ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో ఇంజన్కి బ్యాక్ సైడ్ ఏముంటుంది అది చూద్దాం నెక్స్ట్ వీడియోలో. సరేనా, ఇది అర్థమైందా? చూసుకోండి. చూసారు కదా ఈ సిస్టమ్ ఎట్లా ఉన్నది, ఏంది, మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఏ డౌట్ ఉన్నా నంబర్ మెసేజ్ చేసేయండి. మొత్తం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసే డౌట్ ఉంటాయి ఇంజన్ గురించి. 2 రోజులు క్లాసులు జరిగింది.
ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా దేనిపైన ఎట్లాంటి డౌట్ ఉన్నా నాకు చెప్పండి, నేను క్లియర్ చేస్తాను. సరేనా? ఇంకా కొత్త మా యూట్యూబర్స్ అయితే కామన్గా ఆటోమొబైల్ తెలియదు మీ అందరికీ. ఎందుకంటే పిల్లలకు నేర్చుకునే వాళ్ళకి మీరు షేర్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా. సరేనా? నేర్చుకునే వాళ్ళకి మెకానికల్గా చదువుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది, అందుకే చూస్తున్న వీడియోలు. మీ తెలిసిన వాళ్ళకి అందరూ షేర్ చేయండి. మంచిగా కొత్త విషయం అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టేయండి. వీడియో ఎలా ఉంది ఏంటని మీకు అభిప్రాయం కామెంట్ చేయండి తప్పకుండా. వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసేయాలి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. ఇప్పటి వరకు వీడియో చూశారు. వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి మీ మిత్రులందరూ షేర్ చేయండి. మన ఛానల్ కొత్త విషయం అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. పూర్తి విషయం ధన్యవాదాలు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.